హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. అండ్ మీరందరూ కూడా బాగుండాలని చెప్పేసి ఆ భగవంతుడిని అయితే వేడుకుంటున్నాను. ఇది చూస్తే మేము ఎక్కడికి వచ్చాము మీకు అర్థమైపోయి ఉంటుంది. నాంపల్లి ఎగ్జిబిషన్కి అయితే వచ్చామండి. అది కూడా మా పాప వల్ల అనమాట. మీకు తెలుసు కదా, పాప యూఎస్ నుంచి 1.5 ఇయర్ తర్వాత అయితే వచ్చింది. అయితే ఆ రోజు అనుకోకుండా సడన్గా పాపకి చెప్పులు తీసుకోవాలి అని చెప్పేసి మేము మేడ్చల్ నుంచి సుచిత్ర వర్గానికి ప్లాన్ చేసుకొని వెళ్ళామండి. కానీ ఆ జర్నీ అలా నాంపల్లి ఎగ్జిబిషన్ వరకు వెళ్ళిపోయింది. యాక్చువల్గా మేము ఫస్ట్ టైం ఎగ్జిబిషన్కి వచ్చింది 2012లో వచ్చామండి. ఇది 2026లో మళ్ళీ ఇప్పుడు వచ్చాము. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం వెళ్ళామన్నమాట. ఎప్పుడు మా శంకర్ని తీసుకెళ్ళమన్నా సరే ఏం చూస్తారులే అక్కడ ఏముంటాయి అనేస్తారు, ఎప్పుడు తీసుకెళ్ళరు. ఇంకా ఓన్లీ లేడీసే వెళ్దామా అని అనిపిస్తుంది. కానీ అక్కడి నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు చీకటి అయిపోతుంది కదా, కొంచెం ఇబ్బంది అని చెప్పేసి మేడ్చల్ వరకు వెహికల్స్ ఉండవు, కొంచెం నెగ్లెక్టివ్, ఇంకా అలా అయిపోయింది. అలాగే మొత్తం మీద అయితే మళ్ళీ సెకండ్ టైం అయితే మేము ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళామండి. చాలా బాగుంది ఈసారి ఎగ్జిబిషన్ అయితే, నాకు చాలా నచ్చింది. అంటే రెగ్యులర్గా ప్రతి సంవత్సరం వెళ్ళే వాళ్ళకైతే ఏమేమి ఐటమ్స్ పెడతారు, ఎంత ప్రైజెస్ ఉంటాయి, వాళ్ళు ఎంత చెప్తే మనం ఎంత కడగొచ్చు అనేది అయితే తెలుస్తుందండి ప్రతి సంవత్సరం వెళ్ళే వాళ్ళకి. మా అలాగే ఎప్పుడో 8 ఏళ్ళకి ఒకసారి వెళ్ళే వాళ్ళకైతే సరిగ్గా తెలియదు. ఈ 2006లో స్టార్ట్ అయిన ఈ ఎగ్జిబిషన్ అయితే మాత్రం నిజంగా బాగుందండి. అందులోకి మేము వీకెండ్లో వెళ్ళలేదు, మిడ్ వీక్లో వెళ్ళాము. సో స్టార్టింగ్ 1 వీకే అవుతుంది అప్పటికి ఎగ్జిబిషన్ పెట్టి. ఇంకా జనాలు కూడా ఎక్కువగా రావట్లేదు, ఎందుకంటే హాలిడేస్ లేవు కాబట్టి. దాని మూలనేమో చాలా రీజనబుల్గా రేట్లు ఇచ్చారు. రేట్లు అయితే చాలా రీజనబుల్గా అనిపించినాయి. అదే అన్ని ఐటమ్స్ కూడా చాలా చాలా ఉన్నాయి. మేము వెళ్ళేసరికి అయితే ఇంకా కొన్ని షాప్స్ కూడా స్టార్ట్ కాలేదండి. ఇంకా కొన్ని స్టాల్స్ అయితే కడుతున్నారండి. కాకపోతే ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇవి చూస్తారు కదా, కొండపల్లి బొమ్మలు అంటారు కదా, అంటే చెక్క వుడ్కి సంబంధించిన ఐటమ్స్ అండి. ఎంత బాగున్నాయో. కాస్ట్లు అయితే కొంచెం ఇవి కొన్ని ఐటమ్స్ అయితే కొంచెం రేట్లు అయితే ఏం తక్కువ అయితే లేదండి. తక్కువ ఉన్న రేట్లు ఏంటంటే బట్టలు చాలా తక్కువ ఉన్నాయి, బెడ్షీట్స్, తర్వాత సోఫా కవర్స్ ఇలాంటివి అయితే చాలా తక్కువ ఉన్నాయి. నాకు ఈ షాప్ అయితే చాలా బాగా నచ్చింది. ఆ ఎలిఫెంట్ చూసారు కదా ఎంత బాగుందో. ఇంకా అలాగే తంజావూరు పెయింట్స్ అయితే ఉన్నాయి, ఇవి కూడా అవసరం అండి, చాలా చాలా బాగున్నాయి. నాకు ఇష్టమైన స్వామివారు అయితే చూసారా, అసలు ఎంత బాగున్నారు, ఎంతసేపు నించొని చూడాలనిపించింది స్వామిని అయితే. కానీ తీసుకొని ఓన్ హౌస్ అయితేనేమో తీసుకొని పెట్టుకోవచ్చు. ఈ రెంటెడ్ హౌస్లో ఎక్కడ పెట్టుకుంటాం, ఉన్నాయి పెట్టుకోవడానికే ప్లేస్ లేదనమాట. అందుకని ఊరికే చూసి నేత్రానందం అంటారు కదా, ఆ నేత్రానందమే పొందాను చాలా వరకు. ఇంకా మా పాప అయితే కొన్ని తీసుకుందనమాట. ఈసారి కొత్తగా ఏంటి పెట్టారంటే, నేను కొత్తగా వింటున్నాను అనమాట, కొరియన్ నైట్ వేర్స్ అయితే పెట్టారండి. కొరియన్ క్లాత్ అనమాట. నైట్ వేర్స్ అయితే చాలా బాగున్నాయి. రేట్లు కూడా చాలా చాలా రీజనబుల్గా 500, 600 ఆ రేంజ్లోనైతే ఉన్నాయండి. పాపం ఇంకా ఏం తీసుకోవాలన్నా సరే తనకి లగేజ్ ఎక్కువైపోతుంది కదండి, ఎక్కువ వెయిట్ అయిపోతుందని చెప్పేసి అక్కడికి వెనకాడిందనమాట తీసుకోవడానికి. ఇంకా చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్తే కనుక ఆడిపించుకోవడానికి ఇలా చిన్న చిన్న షిప్పుల్లాగా ఇలా ఉన్నాయండి, వాటర్వి. గేమ్స్ కూడా చాలా బాగున్నాయి పిల్లలు ఆడుకోవడానికి. కాసేపు రిలాక్స్ అవుతారనమాట చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్తే. నాకు బాగా నచ్చినవి అయితే కాశ్మీరీ సిల్క్ శారీస్ ఉంటాయి కదండి, అవి కాశ్మీరీ సిల్క్ డ్రెస్సులు కావచ్చు, శారీస్ కావచ్చు, చాలా బాగా నచ్చాయి. అలాగే కాంచీపురం శారీస్ ఇలాంటివి అయితే చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయండి. కాకపోతే వాటి క్వాలిటీ కరెక్ట్గా మనకు తెలియాలి, క్వాలిటీని పట్టించే రేట్లు అయితే ఉన్నాయి. కాశ్మీరీ సిల్క్ నేను తీసుకుందామని వెళ్ళాను, కానీ అంత రేటుకి ఆ క్వాలిటీకి పెట్టొచ్చా పెట్టకూడదా అని కన్ఫ్యూజన్లో అయితే నేను తీసుకోలేదు. అలాగే మనం తీసుకున్నప్పుడు వీడియోస్ ఎలా తీస్తాము, వాళ్ళు ఏమంటారో, మళ్ళీ వీళ్ళు ఊరికే నిజంగా తీసుకోవడానికి వెళ్ళినా సరే వీళ్ళు జస్ట్ వీడియోస్ కోసం వచ్చారని అనుకుంటారని చెప్పేసి నేను వీడియోస్ కూడా తీయలేదండి ఆ షాప్స్లో అయితే. ఊరికే బయట నుంచి తీశాను, నేను దగ్గర నుంచి వెళ్ళి చూశాను. నిజంగా చాలా బాగున్నాయండి, నాకు చాలా చాలా నచ్చాయి అనమాట. బట్ ఏంటంటే తీసుకోలేదు, ఇంకా లైట్ తీసుకున్నా సరేలే, నెక్స్ట్ టైం ఇంకొకసారి వెళ్ళినప్పుడు తీసుకుందాంలే అన్నట్టుగా నేనైతే తీసుకోలేదు. ఇంకా ఇవైతే రెగ్యులర్ అండి, మన అన్ని ఎగ్జిబిషన్లో ఉంటాయి కదా గేమ్స్, జైంట్ వీల్ అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ కూడాను. ఇంక ఈ బొమ్మలు చూస్తే అమ్మడానికి అయితే అనుకున్నానండి, కానీ కాదు, ఇక్కడ గేమ్స్ ఉన్నాయన్నమాట. బాల్ వేస్తే ఆ బాల్ పడితే ఆ బాల్ కొనుక్కోవాలి మనము. ఒక బాల్ అయితే 150, 5 బాల్స్ అయితే 500 అన్నట్టుగా అక్కడ బోర్డు కూడా పెట్టారు. ఆ బాల్ ఆ డబ్బాలో పడితే కనుక ఆ బొమ్మ మనకి గిఫ్ట్గా ఇస్తారంట.
చాలా బాగుంది. కానీ బొమ్మలు అయితే భలే క్యూట్గా ఉన్నాయి, చాలా కలర్ఫుల్గా, చాలా ముద్దుగా అనిపించినాయి. ఎంజాయ్ చేయొచ్చు. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు, అంత బాగున్నాయి. కానీ బాల్ పడ్డమే చాలా తక్కువ అండి, చాలా తక్కువ మందికే వస్తున్నాయి గిఫ్ట్ అయితే. ఇంకా దాని తర్వాత కార్పెట్స్ ఉన్నాయండి. డోర్ మ్యాట్స్, కార్పెట్స్, ఈ లైన్ అంతా కూడా అవే షాపులు అయితే ఉన్నాయి. బాగున్నాయి. నేను ఇంకా దగ్గరికి వెళ్ళి రేట్లో అయితే అడగలేదు, కానీ చూడ్డానికైతే చాలా బాగున్నాయండి. అసలు ఒక లైన్లో ఒక్కొక్కటి ఉన్నాయన్నమాట. మళ్ళీ మనం సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఆ లైన్కి వెళ్ళగలమో లేదో కూడా తెలియదు, అంత కన్ఫ్యూజ్గా ఉంది, చాలా పెద్దది కదా. ఇంకా వీకెండ్స్లో వెళ్ళామంటే ఖచ్చితంగా ఆ షాపులకి అయితే వెళ్ళలేమండి, ఎందుకంటే గుర్తుండదు. మనం ఈ ఐటెం చూసాం కదా, అది ఎక్కడ చూసాం, ఏ లైన్లో చూసాం అనేది అయితే నిజంగా గుర్తుండదు. జనాలు ఎక్కువ ఉంటే ఇంకా అప్పుడు ఖాళీ ఉండబట్టి మేము ఇంకా అలా అయినా తిరగగలిగాము. ఇంకా ఇక్కడ చెప్పుల ఈ లైన్లో మొత్తం అంతా చెప్పుల షాపులే ఉన్నాయండి. దగ్గర 10-15 చెప్పుల షాపులు అయితే ఉన్నాయి. చెప్పులు కూడా చాలా బాగున్నాయి. మా పాప ఇక్కడ కూడా చూసింది తీసుకుంటాను అనేసి, కానీ దానికి ఇది కూడా నచ్చలేదు. అంత పెద్ద ఎగ్జిబిషన్లో అన్ని చెప్పులు కూడా దానికి నచ్చలేదు అనమాట. లాస్ట్కి ఆ రోజు మేము చెప్పులు అయితే తీసుకోలేదు. స్టార్ట్ అయింది అయితే చెప్పుల కోసం అని స్టార్ట్ అయ్యాము. గట్టి చెప్పులు అయితే తనకి కావాల్సినవి నచ్చినవి అయితే దొరకలేదనమాట. ఇక్కడ సుచిత్ర నుంచి చూసుకొని వెళ్ళాము, బట్ దొరకలేదు. ఎగ్జిబిషన్లోనైనా తీసుకోమ్మా, బాగున్నాయి కదా ఏదోటి అని అంటే దానికేమో ఏమీ నచ్చలేదు. ఇంకా ఊరికి అలా చూసుకొని 1-2 ట్రైల్ వేసింది, కంఫర్టబుల్గా లేవని చెప్పేసి వదిలేసింది. చూడరా యశ్, ఇవే బ్యాంగిల్స్ కదా, ఇవి పెద్ద సైజు కూడా ఉన్నాయి ఇందులో. కాశ్మీరీ హిల్ స్టోన్ అంట, కాశ్మీరీ హిల్ స్టోన్స్ అంటారా యశ్. 20,500 స్టడ్స్ బాగున్నాయి కదా. రింగ్సా స్టడ్స్? ఇది స్టడ్ పైన బుట్టలు. पहले ज़्यादा रेट है, फिर वो मेटल होता है, उसको पहले ज़्यादा बोलते हैं, फिर लास्ट में, लेकिन सिल्वर है, इसमें रेट कम ज़्यादा कर ही नहीं सकते, तो लगा सकते हैं, उसमें लगा सकते हैं। हाँ, निकाल दीजिए, ठीक है। अच्छा ये नख है हमारे पेट, ओके दिखाओ, वो भी ये भी लेके जाओ. కాళ్ళు ఉన్నాయా థ్రెడ్స్? 15 రూపీస్. రాజస్థానీ ఐటమ్స్ అయితే ఇక్కడ చాలా బాగున్నాయండి. అంటే జ్యువెలరీ అనమాట, బుట్టలు, మెడలో వేసుకునే గొలుసులు, ఇంకా కాళ్ళకి వేసుకునే పట్టీలు, మెటాల్వి, సిల్వర్ మెటల్ ఉంటాయి కదా, సిల్వర్ బ్లాక్ మెటల్, ఇలాంటివి అనమాట. చాలా బాగున్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి. ఫుడ్ కోర్ట్స్ కూడా చాలా ఉన్నాయండి ఎగ్జిబిషన్లో. మనకి ఆకలేస్తే ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి, అలాగే వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. చాలామందికి తెలియదు ఏంటంటే వాష్రూమ్స్ ఉంటాయో లేవో అని అనుకుంటారు, కానీ వాష్రూమ్స్ అయితే ఉన్నాయండి. ఆ వాష్రూమ్స్ కాటికి ప్రాబ్లం అయితే ఏమీ లేదు. అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు కదా, ఎవరిని అడిగినా చెప్తారు ఎటు సైడ్ వెళ్ళాలి అనేసి, ఎవరిని అడిగినా కూడా చెప్తారు. అలాగే ఫర్నిచర్స్ ఉన్నాయి, పెద్ద వుడ్ ఫర్నిచర్స్ ఉన్నాయి, వెహికల్స్ ఉన్నాయి. ఇంకా అది లేదు ఇది లేదని కాదండి, ఆల్ ఐటమ్స్ అయితే ఈ ఎగ్జిబిషన్లో అయితే ఉన్నాయండి. ఏ ఊర్లో ఏ ఐటమ్స్ ఎక్కువ వాడతారో అన్ని ఐటమ్స్ మనకి దొరికే ప్లేస్ అని అంటే ఎగ్జిబిషన్ అండి. నాంపల్లి ఎగ్జిబిషన్ అనేది చాలా పెద్దది. అరే కృష్ణ, ఈడ మరీ తక్కువ రేట్ 99.
ఏమీ తీసుకోము, ఊరికే చూసొద్దాము అని అయితే ఎవరు వెళ్ళకండి. అమౌంట్ పట్టుకొనే వెళ్ళాలి అనుకుంటే, ఎందుకంటే ఏదో ఒకటి తీసుకోకుండా అయితే అస్సలు రామండి. ప్రతి ఒక్కటి కూడా అట్రాక్ట్ అవుతాము, ప్రతి ఒక్కదానికి కూడా. అది బట్టలు కావచ్చు, బెడ్షీట్ కావచ్చు, ఇంట్లోకి పనికొచ్చే సామాన్ కావచ్చు, ఫుడ్ ఐటమ్స్ కావచ్చండి. అక్కడ అప్పడాలు, వడియాలు, పచ్చళ్ళు, ఉప్పు మిరపకాయతో సహా ప్రతి ఒక్కటి ఉన్నదండి. అంటే ఏ ఊర్లో ఏది ఫేమస్ అవన్నీ కూడా ఎగ్జిబిషన్లో అయితే ఉన్నాయండి. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. అండ్ ఈ వీడియో చూసి మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఇంకా టైం ఉందండి, ఫిబ్రవరి 15 వరకు కూడా ఎగ్జిబిషన్ అయితే ఉంటుంది. ఎవరైనా వెళ్ళకపోతే ఒక్కసారి వెళ్ళి అయితే హ్యాపీగా తిరిగేసి అయితే రండి. ఇంకా ఎగ్జిబిషన్ నుంచి అయితే మేము రిటర్న్ అయిపోయామండి. వచ్చే దారిలో ట్యాంక్ బండ్ దగ్గర కాసేపు ఆగి ఫొటోస్ అవి దిగాము. అప్పటికే టైం 11 దాటేసింది. ఇక 4 ఫోటోలు దిగి మేము మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయామండి. ఎగ్జిబిషన్ చూసి మేమైతే చాలా ఎంజాయ్ చేసామండి. అలాగే నా వీడియో చూసి మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఉంటానండి, నమస్తే.